ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. గత కాలమంతయు మనలను కాపాడిన దేవునికి స్తోత్రము. ఈ నూతన దినముకై దేవునికి స్తోత్రము చెప్పుచు మనం ఈనాటి దేవుని స్వరమును విందాం. మనం గత రోజుల నుండి చింత గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు కూడా అదే విషయంలో ఇంకా ముందుకు నేర్చుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలోని మొదటి భాగమును చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, లేక ఆయన మిమ్మును లక్ష్యము చేయుచున్నాడు అనే ఈ విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఎవరు చింతించుతారు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఎవరు చింతించుతారంటే దేవుని మీద విశ్వాసం లేనివారు, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టువారు. గనుక మనం మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 25 నుండి 33 వచనాలను మనం చదివినట్లయితే చింత గురించి వివరించబడింది. అయితే చాలామంది విశ్వాసులను చూసినప్పుడు ఎక్కువ శాతము ఇందులో వ్రాయబడిన వాటి గురించియే చింతించుచున్నారు. అయితే యేసు ప్రభువు ఈ విధముగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని ఎంతో స్పష్టంగా చెప్పాడు. కానీ ఈనాటి విశ్వాసులకు మాత్రము ప్రాణము కంటే ఆహారము, దేహము కంటే వస్త్రమే గొప్పవై ఉన్నవి. అందుకే ఈరోజు మేము విశ్వాసులము అని చెప్పుకొని వారిలో చాలా మందిని చూసినప్పుడు వారు ఎక్కువగా కడుపులో 3 గంటలు ఉండి తర్వాత బహిర్భూమిలోనికి వెళ్ళిపోయే ఆహారము గురించియే చింతించుతారు. ఇలాంటి వారు రేపు ఏమి తినాలో ఏమి తాగాలో ఈరోజే నిర్ణయించుకుంటారు. ధనవంతుడు తన ప్రాణముతో చెప్పినట్టుగా ఈనాటి విశ్వాసులు కూడా ఇదే విధముగా తమ ప్రాణాలతో చెప్పుచున్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు చదివినట్లయితే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని, నేనీలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము అని ధనవంతుడు తన ప్రాణముతో చెప్పుచున్నాడు. అందుకే ఈ రోజులలో ఎక్కువలో ఎక్కువ మంది ఈ ధనవంతుని వంటి మనసే కలిగి ఉన్నారు. అయితే ఈ రోజు దేవుడు ఏ పరిస్థితిలో పెట్టాడో ఆ పరిస్థితిలోనే నేను ఉంటానో, దేవుడు నాకు ఏది ఇచ్చినా అందులో నేను తృప్తి కలిగి ఉంటానని వారిలో లేదు. కానీ తమ ప్రాణములకు హాయిని కల్పించే విధముగా ఉండాలని కోరుకుంటున్నారు. వారికి ఏది కొంచెం కొదవగా ఉన్ననో వారు తట్టుకోలేరు. లోపల సనుగుతూ ఉంటారు. వారి చింతల్లా తినడం, త్రాగడమే. అందుకే ఈ ధనవంతుడు కూడా పంట సమృద్ధిగా పండినందున తన ప్రాణముతో, ప్రాణమా, అనేక దినములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే యేసు ప్రభువు దేని గురించి అయితే చింతించకుడి అని చెప్పుచున్నాడో లేదా చెప్పాడో ఈరోజు చాలామంది దాని గురించే చింతించుచున్నారు. అయితే కొంతమంది, మేము పని చేయకూడదా, కుటుంబాన్ని చూసుకొనకూడదా, ఏది కొనకూడదా, పూర్తిగా దేవుడే చేస్తాడా, దేవుడే చూస్తాడా అని ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే దేవుడు పని చేయవద్దని చెప్పలేదు, ఏమీ కొనవద్దని కూడా చెప్పలేదు. ఒకవేళ ఆ విధముగా చెప్పేవాడే అయితే ఆదాముకు కష్టపడి చెమట కార్చి నీ ఆహారమును తిందువు అని చెప్పేవాడు కాదు. దేవుని ఉద్దేశం ఏమిటంటే నీవు కష్టపడి పనిచేసినను చింతకు చోటు ఇవ్వవద్దని. సరే, నీవు చేస్తున్న పనిలో నీకు ఎంత అయితే వస్తుందో అందులో దేవునికి స్తోత్రము చెప్పి అవసరాన్ని బట్టి తినవచ్చు, కావలసిన అవసరతలు తీర్చుకొనవచ్చు. కానీ నీ ప్రాణమును సుఖపెట్టాలని చింతిస్తూ వాటిని పొందుకొనుటకు పరిగెత్తకూడదని దేవుని ఉద్దేశమై ఉన్నది. ఒకవేళ నీవు ఈ శారీరపరమైన వాటి కొరకే చింతించి నీవు ఏ ప్రాణముకైతే తినుమో, త్రాగుమో, సుఖించుమని చెప్పుచున్నావో ఆ ప్రాణమును కోల్పోతావు. అప్పుడు నీ ప్రాణము యుగయుగాలు నిత్య నరకాగ్నిలో కాల్చబడుతుంది. జాగ్రత్త. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనములో ఆ ధనవంతునితో
దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రియే నీ ప్రాణమును అడుగుచున్నారు అని చెప్పినట్టుగా ఈరోజు దేవుడు తన స్వరము ద్వారా నిన్ను కూడా, వెర్రివాడా, ఈ రాత్రియే నీ ప్రాణమును అడుగుచున్నారు అని నీతో చెప్పుచున్నాడు. మరి నీ సమాధానమేమిటి? ఒకసారి ఆలోచించు. ఒకవేళ నీ ప్రాణము ఒకసారి వెళ్ళిపోయినట్లయితే మరి ఎక్కడికి నీ ప్రాణము వెళుతుందో ఒకసారి ఆలోచించు చూడు. ఎందుకంటే ప్రాణమునకు మరణమనేది లేదు, అది యుగాయుగాలుంటుంది గనక యేసు ప్రభువు ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఒకసారి లోతుగా ఆలోచించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో కొన్నాళ్ళు జీవించి తిని త్రాగి ప్రాణమును సంతోషపెట్టి మరణమైన తర్వాత నరకానికి వెళుతావా? లేక నాలో ఉన్న ప్రాణం ఆహారము కంటే గొప్పదని గ్రహించి నీ ప్రాణమును కాపాడుకుంటావా అనేది నీ చేతిలోనే ఉంది గనక కొంత సమయం కేటాయించి విన్న వాక్యాన్ని బట్టి నిన్ను నీవు పరీక్షించుకొని చూసుకో. మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ మంచి సమయము కొరకు, ఈరోజు నీ స్వరము కొరకు నీకు వందనాలు. అవును ప్రభువా, నీవు అనేక మార్లు శారీరపరమైన వాటి కొరకు చింతించకుడి అని నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. అయినను అనేకసార్లు వాటి కొరకు ప్రాణమును సుఖపెట్టుటకు చింతించి ఉన్నాం. అందును బట్టి మమ్మను క్షమించు. ఆ ధనవంతుని వలె జీవించినందుకు మమ్ములను క్షమించు. నీవిచ్చిన దానిలోనే సంతృప్తి కలిగి ఉండుటకు మాకు సహాయము చేయి. ప్రాణము ఎప్పుడు వెళ్ళిపోతుందో మాకు తెలియదు గనక నీవిచ్చిన అవకాశమును ఉపయోగించుకొని నీతో యుగయుగాలుండే జీవితాన్ని జీవించడానికి మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.